వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 37. ధీరజ్ తనను మర్చిపోవడంతో టెన్షన్ పడిపోయిన నందిని అతన్ని ఆపడం కోసం వెంటనే అతన్ని కిస్ చేసింది. అది ఏమాత్రం ఊహించని ధీరజ్ షాక్ అవుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఇంతలో మురళి డాక్టర్ని తీసుకొని రావడంతో వెంటనే ధీరజ్ను వదిలేసిన నందిని అక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది. వెళ్తున్న నందినిని రెప్పవేయకుండా చూస్తున్నాడు ధీరజ్. ఇంతలో సార్ అని అతన్ని కదిలించాడు మురళి. ఉలిక్కిపడిన ధీరజ్ మురళి వైపు అయోమయంగా చూశాడు. అంతలోనే తల దిమ్ముగా అనిపించడంతో 2 చేతులతో తన తలను గట్టిగా పట్టుకున్నాడు. అది చూసి కంగారు పడిన మురళి డాక్టర్ అని పిలిచాడు. అప్పుడు డాక్టర్ వెంటనే అతన్ని లోపలికి తీసుకువెళ్లాలని హడావుడి చేయడంతో మురళి సహాయంతో లోపలికి వెళ్ళాడు ధీరజ్. డాక్టర్ వెంటనే అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. మరోవైపు రితిక కూర్చున్న ప్లేస్ నుంచి ఇంచు కూడా కదలకుండా కళ్ళతోనే ఆమెను శాసిస్తున్నాడు రోహన్. దాదాపు గంటసేపు అలాగే కూర్చోవడంతో బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ 2 వచ్చేస్తున్నాయి. దాంతో ఏడుపు ముఖంతో రోహన్ వైపు చూసి, రోహన్, అస్సలే నా హెల్త్ బాలేదు, ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి అని అడిగింది. షడప్, నీకేం కాలేదని నాకు తెలుసు, ఇంకొక గంట వెయిట్ చేయి, ఆ తర్వాత డ్రాప్ చేస్తాను అని చెప్పాడు రోహన్. వాట్, ఇంకో గంటనా? గుండెలపై చెయ్యి వేసుకుంటూ అడిగింది రితిక. ఎస్, నా ప్రాజెక్ట్ 1 మంత్ లేట్ అయినందుకు నా కంపెనీకి ఎంత లాస్ వచ్చిందో యూ కాంట్ ఇమాజిన్. అయినా నేను మరో 1 మంత్ టైం ఇచ్చి వెయిట్ చేయిస్తున్నాను కదా, సో నువ్వు కూడా ఇంకో 1 అవర్ వెయిట్ చేస్తే నష్టమేం లేదు అని మొబైల్ చూస్తూనే రెక్లెస్గా చెప్పాడు రోహన్. ఆ మాటతో ఇక రితిక ఏం మాట్లాడలేకపోయింది. సరిగ్గా మరో గంట గడిచిన తర్వాత అక్కడి నుంచి పైకి లేచాడు రోహన్. దాంతో వెంటనే రితిక కూడా పైకి లేవబోయింది. కానీ కూర్చొని కాళ్ళు పట్టడంతో నుంచోలేక అమ్మా అని మళ్ళీ కింద పడబోయింది. అది చూసి ముఖం చెట్లించిన రోహన్ ఆమె మోచేయి పట్టుకొని పైకి లేపుతూ, రేపటి నుండి జిమ్ స్టార్ట్ చేయి, నన్ను తట్టుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పాడు. ఆ మాటతో విసుగ్గా అతని వైపు చూసింది రితిక. ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు రోహన్. కానీ ఏం చెప్పలేక ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది రితిక. పదా అంటూ ముందుకు వెళ్ళిపోయాడు రోహన్. దాంతో కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా బయటికి వెళ్ళింది రితిక. కానీ ఆమె వెళ్ళేసరికి అక్కడ రోహన్ కనిపించలేదు. వాళ్ళు వచ్చిన కారు కూడా లేదు. దాంతో ఆ దారి వెంట చూసేసరికి దుమ్ము రేపుకుంటూ అప్పుడే కనుమరుమగవుతూ కనిపించింది రోహన్ కార్. అది చూసిన రితికకి ఏడుపొక్కటే తక్కువ. దాంతో చిరాగ్గా కాలు నేలకేసి కొట్టి, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ అక్కడే ఇంట్లో తోటలో వర్క్ చేసుకుంటున్న ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏదైనా వే ఉందా అని పొగరుగా అడిగింది. అతను ఆమె వైపు ఓసారి చూసి ముఖం తిప్పుకున్నాడు. దాంతో ఇంకా చిరాగ్గా, ఏ యూ, నిన్నే, ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ ఎంత దూరం ఉంటుంది అని అడిగింది రితిక. ఈసారి అతను తల కూడా పైకెత్తలేదు. దాంతో అతని వైపు వింతగా చూసి, ఇక్కడ అందరూ ఈ రోహన్ గాడిలాగే సైకోల్లా ఉన్నట్లున్నారు అని లోపలే చిరాకు పడుతూ, ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడింది. ఇంతలో సడన్గా ఆమె మైండ్లో గూగుల్ మ్యాప్స్ ఫ్లాష్లా తట్టడంతో ఫోన్ ఓపెన్ చేసి చూసింది. ఆ మ్యాప్ ప్రకారం అక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. దాంతో క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేసింది రితిక. కానీ ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. ఇక తప్పక గూగుల్ మాత చూపించే దారిలో స్ట్రైట్గా నడవటం స్టార్ట్ చేసిన ఆమె సాయంత్రం చీకట్లు ముసిరే సమయానికి మెయిన్ రోడ్ ఎక్కింది. అప్పటికే ఆమెలో ఓపిక నశించింది. అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ ట్రై చేసింది. ఈసారి క్యాబ్ బుక్ అవడంతో దేవుడా అనుకుంటూ అందులో ఇంటికి వెళ్ళిన ఆమెకు ఆ రోజు రాత్రి నిజంగానే జ్వరం వచ్చేసింది. మరోవైపు ఈవినింగ్ టైంలో అక్షర లాన్లో గార్డెనింగ్ చేస్తూ, ఏమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా అంటూ కూని రాగం తీస్తోంది. ఆ రాగం పూర్తవగానే ఇంతలో గట్టిగా క్లాప్స్ వినిపించడంతో వెంటనే ఈ లోకంలోకి వచ్చిన అక్షర వెనక్కి తిరిగి చూసింది. అక్కడ క్లాప్స్ కొడుతున్న విక్రమ్ కనిపించడంతో కొంచెం ఆశ్చర్యపోయి అంతలోనే సిగ్గుపడుతూ, థ్యాంక్స్ విక్రమ్ అని చెప్పింది. చాలా బాగా పాడుతున్నావు అక్షర, నువ్వు సింగర్వి కూడానా అని అడిగాడు విక్రమ్. లేదు విక్రమ్, నేనేమి సింగర్ని కాదు, జస్ట్ విని ఏదో హమ్ చేస్తుంటాను అంతే అని సింపుల్గా చెప్పేసింది అక్షర. ఓ, జస్ట్ వినే ఇంత బాగా పాడుతున్నావంటే
నేర్చుకుంటే పెద్ద సింగర్వే అయిపోతావు. ట్యూటర్ని పెడతాను, నేర్చుకుంటావా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఉలిక్కిపడ్డ అక్షర, నో నో విక్రమ్, ఐఎమ్ జస్ట్ ఎ బాత్రూమ్ సింగర్ అని నవ్వింది. ఓ, బట్ నీలో టాలెంట్ ఉంది, యూ కెన్ ట్రై అని చెప్పాడు విక్రమ్. సరే సరే, అవన్నీ తర్వాత చూద్దాంలే కానీ ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను కాఫీ ఇస్తాను అని చెప్పి ఆ టాపిక్ను అక్కడితో కట్ చేసింది అక్షర. దాంతో ఓకే, బట్ థింక్ అబౌట్ ఇట్. స్టడీస్ మాత్రమే కాదు, ఇలాంటి టాలెంట్ ఉంటే యూస్ చేసుకోవడం కూడా మంచిదే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు విక్రమ్. టాలెంట్ ఉందా అంటే నేను మరీ ఇంత బాగా పాడేశానా అని తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్షర. విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అతనికి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చిన అక్షరకు థ్యాంక్స్ చెప్పిన విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ అప్రయత్నంగా అక్షర నడుము వైపు చూశాడు. కానీ శారీతో ఆ నడుము మొత్తం కవర్ చేసుకొని కనిపించింది అక్షర. అరే, తనకి నడుంపై వచ్చిన మార్క్ తగ్గిందో లేదో అని అనుకుంటూనే అక్షర ఎటు వెళ్తే అటు తన కళ్ళు తిప్పుతున్నాడు విక్రమ్. అతని చూపు గుచ్చుకుంటున్న అక్షర ఏమైంది ఇతనికి అనుకుంటూనే డైరెక్ట్గా వచ్చి విక్రమ్కి ఆపోజిట్లో కూర్చుంది. దాంతో ఇక ఉండబట్టలేక అక్షర ఆర్ యూ ఓకే అని అడిగాడు విక్రమ్. నేను అడగాల్సిన మాట తను అడుగుతున్నారేంటి అనుకుంటూనే యా విక్రమ్ అని అంది అక్షర. అది నీ నడుముకి పెయిన్ తగ్గిందా అని నెమ్మదిగా అడిగాడు విక్రమ్. అతను దేని గురించి అడుగుతున్నాడో ఒక క్షణం అక్షరకి అర్థం కాలేదు. కానీ అర్థమైన మరుక్షణం ఆమె ముఖం టమాటాలా ఎర్రగా అయిపోయింది. ఎర్రగా కందిపోయిన ఆమె ముఖం చూసిన విక్రమ్కి ఏదో అలజడిగా అనిపించడంతో వెంటనే కప్ అక్కడ పెట్టేసి లేచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంతలో అక్షర దగ్గరికి వచ్చిన రేవతి, మేడం డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయమంటారు అని అడిగింది. మీ ఇష్టం రేవతి గారు, విక్రమ్ ఏం తింటారో అదే చేసేయండి అని చెప్పి లాన్లోకి వెళ్ళింది అక్షర. చిరుచీకట్లు కమ్ముతుంటే చల్లని గాలి మేనుని తాకిపోతుంటే ఏదో ప్రశాంతత ఆమెను చుట్టుముట్టింది. కాసేపు అలాగే వాకింగ్ చేస్తూ జరిగిపోయిన జరుగుతున్న విషయాలను గుర్తు చేసుకుంటూ అక్కడే గడిపేసింది అక్షర. అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే బాల్కనీలో నుండి అక్షరను గమనిస్తున్నాడు విక్రమ్. అతని చూపు ఆమె నుంచి తప్పిపోవడం లేదు. తనకే తెలియకుండా అక్కడి నుండి కదలలేకపోతున్నాడు విక్రమ్. కాసేపటికి ఇంట్లోకి వచ్చిన అక్షర మళ్ళీ హాల్లో ఉన్న బుక్స్తో కుస్తీ పడుతూ తన రొటీన్ వర్క్ స్టార్ట్ చేసింది. కాసేపటికి విక్రమ్ డిన్నర్ కోసం కిందికి వచ్చాడు. అతన్ని చూసి భోజనం వడ్డించమంటారా సార్ అని అడిగింది రేవతి. ఆ మాట విన్న అక్షర ఈ లోకంలోకి వచ్చి అటుగా చూసేసరికి విక్రమ్ ఆమెనే చూస్తున్నాడు. నేను టాపిక్ మిడిల్లో ఉన్నాను, అయిపోయాక తింటాను, మీరు తినేసేయండి విక్రమ్ అని చెప్పి మళ్ళీ చదువుకుంటూ ఉండిపోయింది అక్షర. కాసేపటికి తను చదవాల్సింది పూర్తయిపోవడంతో బుక్స్ క్లోజ్ చేసి డైనింగ్ టేబుల్ వైపు చూసేసరికి విక్రమ్ అక్కడే కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. కానీ అక్కడ రేవతి కనిపించలేదు. దాంతో విక్రమ్ మీరింకా తినలేదా అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. లేదు, నువ్వు వస్తే కలిసి తిందాం అని ఫోన్ పక్కన పెడుతూ చెప్పాడు విక్రమ్. ఎందుకలా వెయిట్ చేస్తున్నారు, నన్ను మాత్రం వెయిట్ చేయొద్దని చెప్పారే అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తూ అడిగింది అక్షర. ఈ అలవాటు చేసింది నువ్వే కదా అన్నాడు విక్రమ్. దాంతో అక్షర ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇద్దరికి వడ్డించి ఆమె తింటుంటే విక్రమ్ కూడా తింటూ, ఎగ్జామ్స్ బాగా రాయి, రిజల్ట్స్ వచ్చే వరకు క్లాసెస్ సాగవు, అందుకే నీ ఎగ్జామ్స్ అయ్యాక 10 డేస్లోనే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్, అన్నీ కంప్లీట్ చేసేస్తాను అని చెప్పింది అక్షర. అండ్ అక్కడే మనకి విల్లా ఉంది, నువ్వు అక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. సరే అన్నట్లు తల ఊపింది అక్షర. విక్రమ్ ఇంకేం మాట్లాడలేదు. కానీ అప్పుడు అక్షర, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీతో ఒక విషయం అడగచ్చా అని అడిగింది అక్షర. ఆ మాటతో వై నాట్, ఏంటి విషయం అని కళ్ళెగరేశాడు విక్రమ్. మనం ఇక్కడికి వచ్చేసేమా లేదా అని లాస్య గారు రేవతికి కాల్ చేస్తున్నారట. మనం వచ్చేసినట్లు మీరు తనతో చెప్పలేదా అని అడిగింది అక్షర. ఆ మాటతో నుదురు చెట్లించి ఆమె వైపు చూసిన విక్రమ్, నేను తనతో మాట్లాడతాను, డోంట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ థింక్ ఓన్లీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి డిన్నర్ కంప్లీట్ అవడంతో లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు విక్రమ్. దాంతో భుజాలెగరేసిన అక్షర కూడా డిన్నర్ పూర్తి చేసుకుని రూమ్కి వెళ్ళిపోయింది. మరోవైపు రూమ్కి వెళ్ళిన విక్రమ్ ధీరజ్కి కాల్ చేశాడు. ఆ కాల్ మురళి లిఫ్ట్ చేసి హలో సార్ అని అన్నాడు. మురళి, ధీరజ్ కాల్ నువ్వు లిఫ్ట్ చేశావేంటి, ధీరజ్ ఎక్కడా అని అడిగాడు విక్రమ్. సార్, ధీరజ్ సార్ పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు, ఈరోజు మళ్ళీ మెమరీ లాస్ అయింది,
నందిని మేడంను కూడా గుర్తుపట్టడం లేదు అని మురళి చెప్పుకుంటూ వెళుతూ ఉండగానే, వాట్, నందిని అక్కడికొచ్చిందా? అంటే తనకి ధీరజ్కి ఉన్న ప్రాబ్లం గురించి తెలుసా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఒక క్షణం తడబడి, తెలుసు సార్, ఓ రోజు నేనే చెప్పాను, బట్ నందిని మేడంకి తెలిసినట్లు ధీరజ్ సార్కి తెలీదు అంటూ తాను నందినికి ఎలాంటి పరిస్థితుల్లో ఆ విషయం చెప్పాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు మురళి. అంతా విన్న విక్రమ్, ఓకే, ఇప్పుడు ధీరజ్ పరిస్థితి ఏంటి అని అడిగాడు. సార్ని ఐసీయూలో ఉంచారు, మరో 2 గంటల్లో స్పృహ వస్తే ఓకే, లేదంటే కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉందని డాక్టర్ చెప్పారు అని బాధగా చెప్పాడు మురళి. ఆ మాటతో, ఓకే, టైం చూసుకొని నేను కూడా స్టార్ట్ అవుతాను అని కాల్ కట్ చేశాడు విక్రమ్. మరోవైపు ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయ్యింది. వరుణ్ కారులో తన ఇంటికి బయలుదేరాడు. ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న వేణుని ఉద్దేశించి, సిద్ధార్థ్ ఇష్యూ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు వరుణ్. ఆల్మోస్ట్ డన్ సార్, రేపు ఈవినింగ్కి సిద్ధార్థ్ ఇంట్లో ఉంటాడు అని చెప్పాడు వేణు. గుడ్ అని చెప్పి అదే విషయం చెప్పాలని రితికకు కాల్ చేశాడు వరుణ్. అప్పటికే జ్వరంతో వణుకుతూ పడుకుండిపోయింది రితిక. ఆమెకు వెట్ క్లాత్తో ఒళ్ళు తుడుస్తూ, ఉదయం అనవసరంగా వరుణ్కి అబద్ధం చెప్పావు, ఇప్పుడు చూడు నిజంగానే ఫీవర్ వచ్చింది అని తిట్టింది వనిత. అస్సలు ఓపిక లేదు మమ్మీ, ఇప్పుడు నువ్వు కూడా అరవకు అని విసుక్కుంది రితిక. అదే సమయంలో వరుణ్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన రితిక, హలో వరుణ్ అని వణుకుతున్న గొంతుతో పిలిచింది. ఆ గొంతు విన్న వరుణ్, ఏమైంది రితిక, ఎందుకలా షివర్ అవుతున్నావు అని అడిగాడు. ఫీవర్ ఎక్కువగా ఉంది వరుణ్ అని నెమ్మదిగా చెప్పింది రితిక. ఆమె వాయిస్లో తేడాను అర్థం చేసుకున్న వరుణ్, ఓకే నేను వస్తున్నాను అని అంటూనే కాల్ కట్ చేసి, వేణు నువ్వు ఇక్కడ దిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఓకే సార్ అంటూ కార్ ఆపి దిగిపోయాడు వేణు. ఆ తర్వాత వరుణ్ స్టార్ట్ చేసిన ఆ కార్ డైరెక్ట్గా వెళ్ళి రితిక ఇంటి ముందు ఆగింది. కార్ దిగి హడావుడిగా లోపలికి వెళ్ళిన వరుణ్ డైరెక్ట్గా రితిక రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే బ్లాంకెట్ను నిండా కప్పుకొని ఇంకా వణుకుతోంది రితిక. ఆమె దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కనే కూర్చొని, ట్రీట్మెంట్ చేయించారా అని పక్కనే ఉన్న వనితను అడిగాడు వరుణ్. హా, ఇందాకే డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు అని చెప్పింది వనిత. రితిక నుదుటిపై చేయి పెట్టిన వరుణ్, మరింకా ఎందుకు తగ్గలేదు అని అడిగాడు. కాసేపే అయ్యింది వరుణ్, తగ్గిపోతుందిలే అని అంది రితిక. వరుణ్ తన చేతిని వెనక్కి తీయబోతుంటే వెంటనే అతని చేతిని పట్టుకొని గుండెలకు హత్తుకుంది రితిక. దాంతో వెనక్కి తీసుకోలేకపోయిన వరుణ్, రితిక, యాక్చువల్లీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్పడం కోసం కాల్ చేశాను అని చెప్పాడు. ఓ, ఏంటది వరుణ్, నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందా అని ఆనందంగా అడిగింది రితిక. నో, అది ప్రాజెక్ట్ అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. మనకి వాడు 1 మంత్ మాత్రమే టైం ఇచ్చాడు. యాక్చువల్లీ కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్కి 3 మంత్స్ టైం కావాలి. మన వాళ్ళు ఓవర్ టైం చేస్తూ ఏదో లాక్కొస్తున్నారు అని చెప్పాడు వరుణ్. అవునా, అయితే మరి ఇంకేంటి ఆ గుడ్ న్యూస్ వరుణ్ అని నీరసంగా అడిగింది రితిక. నీ తమ్ముడు సిద్ధు రేపు రిలీజ్ అవుతున్నాడు అని చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే రితిక ముఖం వెలిగిపోయింది. వెంటనే అక్కడే ఉన్న వనిత కూడా, థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్, మీ అంకుల్ చేయలేని పనిని నువ్వు చేశావు, నీకు లైఫ్ అంతా రుణపడిపోతాను అని సంబరంగా చెప్పింది. రితిక కూడా వరుణ్ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, ఐ నో యూ కెన్ డూ ఇట్ అండ్ నౌ యూ డిడ్ ఇట్ అని చెప్పింది. లుక్ రితిక, ఆల్మోస్ట్ 2 crores పెట్టి సిద్ధుని బయటికి తీసుకొస్తున్నాను. తనను బయటకు వచ్చాక లిమిట్స్లో ఉండమని చెప్పు. అండ్ బెటర్ తనని ఫారెన్ పంపించేస్తే. తను ఇక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా సరే తనకు హెల్ప్ చేసిన ఆఫీసర్స్ అందరూ రిస్క్లో పడతారు అని సీరియస్గా చెప్పాడు వరుణ్. నో వరుణ్, అలా జరగదు, నేను వెంటనే తనని కంట్రీ దాటించేస్తాను అని చెప్పింది రితిక. ఓకే ఓకే. అయినా సిద్ధు గురించి చెప్పగానే నీ షివరింగ్ ఫీవర్ అన్నీ పోయినట్లున్నాయి అని చిన్న స్మైల్తో అడిగాడు వరుణ్. ఆఫ్ కోర్స్ వరుణ్. ఈ మాట వినగానే చిన్న రిలాక్సేషన్ అనిపించింది. థ్యాంక్ యూ అంటూ అతని భుజం మీద వాలింది రితిక. ఓకే, ఇక నేను స్టార్ట్ అవుతాను అని చెప్పాడు వరుణ్. ఆ మాటతో కళ్ళెత్తి అతని వైపు చూసిన రితిక, ప్లీజ్ వరుణ్, ఈ నైట్ ఇక్కడే ఉండొచ్చు కదా అని గారంగా అడిగింది. దాంతో వరుణ్ కాదనలేకపోయాడు. అతను చిన్న స్మైల్ ఇవ్వడంతో థ్యాంక్ యూ అంటూనే, మమ్మీ, వరుణ్ కోసం ఈరోజు స్పెషల్ డిన్నర్ రెడీ చేయించు అని చెప్పింది రితిక.
ఓకే, అరగంటలో అన్నీ సిద్ధం చేయిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనిత. ఆ తర్వాత వరుణ్ బెడ్ డెస్క్‌కి ఆనుకొని కూర్చుంటే రితిక అతని భుజం మీద పడుకొని చేతిని చుట్టేసి అతనితో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఆమె మాటలు వింటూనే రిలాక్స్ అవుతున్నాడు వరుణ్. చెప్పినట్లే అరగంటలో అన్నీ రెడీ చేయించిన వనిత వరుణ్‌ను భోజనానికి పిలిచింది. అప్పటికే రితిక ఫీవర్ కూడా తగ్గడంతో ఆమె కూడా ఫ్రెష్ అయ్యి వరుణ్‌తో కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చి అతనికి వడ్డిస్తూ కంపెనీ ఇచ్చింది రితిక. డిన్నర్ తర్వాత ఇద్దరూ లాన్‌లో వాకింగ్ చేస్తుండగా, వరుణ్, నేనిప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? సిద్ధు కూడా వచ్చేస్తున్నాడు. ఇక నీ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయితే అంతే చాలు. మనం త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పింది రితిక. నో, ఆ అక్షర సంగతి కూడా చూడాలి అన్నాడు వరుణ్. ఓకే వరుణ్, బట్ మళ్ళీ మనం తన విషయంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆ విక్రమ్ ఏం చేస్తాడో అని డౌట్‌గా ఉంది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసినందుకే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ అంటే అని భయం నటిస్తూ అంది రితిక. లిజన్ రితిక, మనం ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేస్తే రోహన్‌తో మనకి మంచి ర్యాపో ఉంటుంది. దాన్ని బిల్డ్ చేసుకొని రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్‌గా విక్రమ్‌ని ఎదుర్కోవడానికి రోహన్ హెల్ప్ చేస్తాడు అని చెప్పుకుంటూ పోయాడు వరుణ్. కానీ ఎప్పుడైతే రోహన్ మాట వచ్చిందో రితిక సైలెంట్ అయిపోయింది. వరుణ్ మాత్రం తన ఫ్లోలో మాట్లాడుకుంటూనే ఉండిపోయాడు. మరోవైపు మూతలు పడుతున్న కళ్ళను బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతుంది ఐలాండ్లో స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయి. ఆమె శరీరం అంతా పచ్చి పుండులా ఉండి కదలలేకపోతోంది. ఓ చేతికి డ్రిప్స్ రన్ అవుతున్నాయి. తన శరీరం మీద నూలు పోగు లేదని క్లియర్గా అర్థమవుతుంటే సిగ్గుతో తన దేహాన్ని కప్పుకోవాలని ప్రయత్నిస్తూ దుప్పటి కోసం ఆ బెడ్పై చేత్తో తడిమింది. కానీ అక్కడ ఎలాంటి దుప్పటి ఉన్నట్లు అనిపించలేదు. దాంతో అతి బలవంతంగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. చుట్టూ 4 తెల్లని గోడలు, మధ్యలో మంచం, పైన ఫ్యాన్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ బెడ్పై నుండి మెల్లగా లేవడానికి ప్రయత్నం చేయబోయింది ఆ అమ్మాయి. కానీ ఆమె బాడీ అందుకు సహకరించలేదు సరికదా. బలవంతంగా కదలడం వల్ల ఆమె కాళ్ల మధ్యలో సన్నటిగా నొప్పి మొదలై అది కాస్త పొత్తి కడుపులోకి చేరి నొప్పితో విలవిలలాడడం మొదలయ్యింది. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.